గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. కుల జనగణనపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆశ్రమంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు కుల సంఘాల కుల జనగణనపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి హాజరై తన సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇతర పార్టీ నేతలు, బీసీ సంఘ నాయకులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. నూతనంగా సిపిఐ కార్యదర్శిగా ఎన్నికబడినటువంటి మిత్రులు మా అపూర్వ సోదరుడు మా రామకృష్ణ గారు ఎప్పటి నుండో మాకి అన్నదమ్ముల అనుబంధం ఎప్పటి నుండో ఉంది. అట్లనే కంటిన్యూ అవుతున్నాం 80-95 నుండి కూడా. మాల్లుడు శ్రీధర్ గారు, సోదరుడు జగదీష్ గారు, అందరూ పెద్దలంతా వేదిక మీద రమేష్ అందరూ, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కులగలనే విషయమే అందరూ కూడా మాట్లాడుకోవాలి, దాన్ని సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల వాళ్ళందరికీ కూడా, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా విషయాలు చెప్పారు అంతా కూడా వాస్తవం ఏది ఏకాభిప్రాయం అందరూ కూడా అన్ని బీసీ వర్గాల వాళ్ళు కూడా కుల గణన జరగాలి, అది జరిగితే మాకు న్యాయం జరుగుతుందనే భావన అందరిలో కూడా ఉంది. దానికి అది జరిగేదానికి మన వంతు ప్రయత్నం చేస్తాం. మా పార్టీ తరఫున మేము కూడా మా నాయకులు కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పైన కూడా మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అనౌన్స్మెంట్ కూడా చేశారు కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన అమలు చేసేదానికి మా పార్టీ తరఫున కూడా తప్పనిసరిగా డిమాండ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టుబడి ఉన్నారు, నేను కూడా కట్టుబడి ఉన్నాం, మా పార్టీ కూడా కట్టుబడి విషయం కూడా మీ ముందుస్తూ ఉన్నాం. చాలా మంచిది. ఈ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసుకొని మన భవిష్యత్తులో కూడా మనం పోరాటాలు చేస్తే ఏదైనా సాధిస్తాం, కానీ పోరాటం చేయకపోతే సాధించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చట్టసభలో కూడా రిజర్వేషన్ రావాలి, అది గతంలో నుండి కూడా వస్తూ ఉంది, అది డిమాండ్ ఉంది. అయినా ఇక్కడ నుండి కూడా గతంలో కూడా శాసనసభలో కూడా తీర్మానం చేసి అది కేంద్ర ప్రభుత్వానికి కూడా గతంలో కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రాంతాల నుండి కూడా ఆ డిమాండ్ ఉంది. తప్పనిసరిగా అది కూడా కళ నెరవేర్చుకునేదానికి, సాకారం చేసుకునేదానికి మనమంతా, మీరు మేము అంతా కూడా దానికి కష్టపడి పనిచేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వచ్చాయి, అవునా కాదా? అప్పుడు మనం చూసేవాళ్ళం. ఎప్పుడు 83కు మనం చూస్తే సమితులు ఉండేవి, జిల్లా పరిషత్తులు ఉండేవి. ఆ సమితులు కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జిల్లా పరిషత్తులు ఎక్కడ రిజర్వేషన్ ఉండేవి కాదు. అయితే బీసీలకి స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రిజర్వేషన్ రావడం జరిగింది. అది ఎవరు అవనన్నా ఎవరు కాదన్నా అది వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా అదే రిజర్వేషన్ కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలోనే మన 19 ఎన్నికల్లో జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ 34 నుండి 20% తగ్గించడం జరిగింది. ఇప్పుడు సోదరులు చెప్పినట్టు దాదాపుగా 16,000 నిరుద్యోగాలు వచ్చాయి పొలిటికల్ గా అని కూడా చెప్పారు. అది వాస్తవం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మా సోదరుడు గోవింద్ చెప్పాడు, తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది, అవి నెరవేర్చలేదు. వాస్తవమే ఇచ్చాము, రిజర్వ్ ఎన్నికల మీద ప్రశ్న పెట్టిన మాట వాస్తవం. 4,000 ఇస్తామన్న మాట వాస్తవం. 50 ఏళ్ళు పైబడినటువంటి మహిళలందరూ కూడా ఇస్తామని చెప్పాము, అది వాస్తవం. ఎన్నికల మీద ప్రశ్న పెట్టాం, కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అందరి మీద. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినటువంటి తరుణంలో ఇచ్చాం, దాన్ని కూడా కొంత సంపద సృష్టించాలి, ఆ సంపదని సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటి దేవుతోనే మనం ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను దాదాపుగా మ్యాక్సిమం ఎన్నికల మీద ప్రశ్న పెట్టినటువంటి అంశాలన్నీ దాదాపుగా పూర్తి చేశాం, తప్పనిసరిగా పూర్తి చేస్తాం. 180 కండక్ట్ చేస్తాం. నేను చెప్పేది అంటే 16,000 ఉద్యోగాలు ఫస్ట్ కూడా మొన్ననే ఫిలప్ కూడా చేశాం. మాట చెప్పాం డిఎస్సి గవర్నమెంట్ వస్తే డిఎస్సి ఫస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పి మననే నిధుల మన ఉద్యోగాలు కూడా ఇచ్చాం. అదేవిధంగా కాంట్రవర్సీ ఏంటంటే మాకు కాంట్రవర్సీ మాట్లాడతా, నేను మాట్లాడతాను, నాకు లేదా సమాధానం చెప్పాను కదా. సోదరుడు ఎవరు చెప్పింది, రమేష్ ఎవరు చెప్పింది,
లక్ష్మీనారాయణ చెప్పాడు కరువు ఇదిలా కరువులో నిరుద్యోగం ఉందని చెప్పారు. వాస్తవమే, అది గుర్తుపెట్టుకుని రాష్ట్రం కియా తీసుకొని వచ్చాం. 2014 నుండి 2019లో పోలీసులు పెరిగిపోయాయి, పర్వాలేదు. ఇక్కడ దాదాపుగా కియా రావడం వల్ల అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి, చాలా వరకు కూడా. అదేవిధంగా ఉద్యోగాలు వచ్చాయి చాలా వరకు. మన ప్రాంతంలో కరువు అనే ముందు ఎప్పుడు కూడా వలసలు వెళ్ళేవాళ్ళం, బెంగళూరు వరకు అక్కడ ఇక్కడ పోయేవాళ్ళం. తర్వాత వలసలు కొంత వెనక్కి ఇండస్ట్రీస్ వచ్చాయి, కియా వచ్చింది, దానికి అనుబంధ సంస్థలు వచ్చాయి, ఇంకా అనుబంధ సంస్థలు కొన్ని వస్తా ఉంటే దానికి కొన్ని కారణాల వల్ల నేను మాట్లాడకూడదు కానీ కొన్ని మాట్లాడాను. ఆ కారణాల వల్ల కూడా ఆ పరిశ్రమలన్నీ కూడా కొంత కర్ణాటక తమిళనాడు కూడా పోవడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత బీసీలకు రక్షణ చట్టం అన్నారు, డెఫినెట్ గా అమలు చేసి తీరుతాం. ఎన్నికల మేనిఫెస్టో ఉందండి, 16 నెలలు అయింది. 1 by 1 పేటం చేస్తాం, దాంట్లో అనుమానం అక్కర్లేదు. పెడతాం, అవి పెడతాం. కానీ ఒక చట్టం చేసేద్దాం. గోవిందో నువ్వు కాంట్రవర్సీకి వచ్చేటప్పుడు అయ్యా స్వేచ్ఛ మాట్లాడినాక కదా విను, నాకే నోరుంది, నాకు చట్టం తెలుసు. బీసీల చట్టం అనేది బీసీల చట్టం తీసుకొచ్చేటప్పుడు దాంట్లో కులంకషంగా చర్చించాలి, దాన్ని పటిష్టంగా అమలు చేయాలి. తూతు మంత్రంగా అమలు చేస్తే దానికి ఎఫెక్ట్ గా ఉండదు. వాస్తవాలు మాట్లాడుతున్నా. బీసీ చట్టం తీసుకొచ్చేటప్పుడు రక్షణ చట్టం కూడా దాంట్లో లోపాలు లేకోకుండా సవ్యంగా సరిచేసి దాన్ని అమలు చేసి తీరుతాం. దాంట్లో నీకు అనుమానం ఎక్కర్లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి చెప్పాడు ఆయన, సమయం ముందు ఆయన ఏం చెప్పాడు, ఆర్మీని పెట్టి నడుపుతామని చెప్పారు. ఒక పార్టీ డిఫెండ్ ఏది కేంద్ర బలగాలు ఉంటేనే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం, లేకపోతే పోటీ చేసేలేదు అని ఆ పార్టీ చెప్పింది అని చెప్పారు. ఒకటే చెప్తున్నా, రేపు తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం పటిష్టంగా. అంటే కేంద్ర బలగాలు గత ప్రభుత్వంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించారు. ఎంపీటీసీలు సర్పంచులు ఇవన్నీ స్థానిక ఇది కేంద్ర బలగాలతో నడిపించారా? కేంద్ర బలగాలతో నడిపించారు? ఆ రోజు నడిపించలేదే. కేంద్ర బలగాలు అవసరం లేదా? చట్టాలు సక్రమంగా ఏది లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పెట్టుకొని ఎన్నికలు జరుపు తీరుతాం. దాంట్లో కేంద్ర బలగాలు అవసరం లేదే. వాళ్ళకి భయం ఉండొచ్చు, మాకు భయం లేదు. మేము చట్టపరంగా లా అండ్ ఆర్డర్ ప్రకారంతోనే ఆ ఎన్నికలు నడిపిస్తామని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రాయలసీమ అత్యంత వెనుకబడినటువంటి ఈ ప్రాంతానికి మొన్ననే ఈ 16 నెలల కాలంలోనే 2700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం హంద్రీని వైపు. ఈ రోజు మాల్యాల నుండి కుప్పం వరకు కూడా నీళ్ళు కూడా వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో తూటు కొట్టు కూడా ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పరిశ్రమలు రావాలి. ఈ రోజు డిఫెన్స్ వచ్చింది, డిఫెన్స్ కర్మాగారం కూడా వడక్షర ప్రాంతంలో పెడుతున్నాం. సోలార్ తీసుకొని వచ్చాం. మా రుద్రం మండలంలో కూడా ఈరోజు 15,000 ఎకరాల సోలార్ అనేది వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు కూడా మొన్ననే దాదాపు 22,000 ఎకరాలు కూడా పూర్వం చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు లేపాక్షి ఆరోగ్యం సిటీకి సంబంధించినటువంటి 8,844 ఎకరాలు ఉన్నాయి. దానికి తోడుగా తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు తీసుకొని వస్తాం. పరిశ్రమల ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంది. ఆయన చెప్పాడు ఉద్యోగం కూడా లేదు. మీరు చెప్పేదానికి వినండి. నేను మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పగల. నేను కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, నేను కూడా తెలుగుదేశం పార్టీ. ఓ బిఎస్పీ ఉండొచ్చు, నీకు నీ వ్యక్తి నీ స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. దానికి మాట్లాడుకోవద్దు పాల్సంటే మాట్లాడి తీరుతాడు. దానికి సమాధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా పార్టీ కూడా మేము సమాధానం చెప్పాలి కదా. ఆయన మాట్లాడితే ఆయన ఊరికి ఉన్నాడంటే మా పార్టీకి నేను అన్యాయం చేసేవాడు అవుతాను. కాబట్టి మీరు మాట సమాధానం, ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కానీ ఉనికి పడకూడదు. మనం అంతా ఈయన తర్వాత నాకు ఏమైనా తప్పు మాట్లాడితే సరిచేద్దాం, అంతేగాని మనం మేమేమో మాట్లాడేస్తాం, బుద్ధి చెల్లుతాం. బుద్ధి చెల్లితే కనుక్కోలేదని సిద్ధంగా మేము కూడా బుద్ధి చెల్లించినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరంతా నేర్చుకోవాల్సింది ఒకటే, ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలిసి చూస్తాం. అగ్రెసి పెట్టేసి ఇప్పుడు ఇన్ని మాత్రంతా మేము బీసీలంతా కలిసికట్టుగా ఉండాలమ్మా, మేమంతా ఐక్యంగా పనిచేయాలి, సాధించుకోవాలంటే కుదరదు. మీరు కూడా ఐక్యమత్యంగా మాట్లాడాలి. ఇంకేం ఆయన చెప్పాడు, శాసించి కులాలు
అదే ఆశ ఏమి శాసించే కులాలు కాదు, మేము ఆశించే కులాలుగా ఉన్నాం. ఎందుకనే ఆశించే కులాలుగా ఉన్నాను, శాసించే కులాలుగా ఎందుకు కాలేదు మీరంటే అందులో కూడా అవేర్నెస్ రావాలి, ఒక చైతన్యం రావాలి, చదువుకోవాలి, మనం కూడా డబ్బులు సంపాదించాలి, మనం రాజకీయాలు చేయాలి. అట్లొస్తాం తప్ప ఏదో మేము శాసించే కులాలకు ఎందుకు శాసిస్తావు? నువ్వు చదువుకో, వాళ్ళ మాత్రం నువ్వు శాసించడానికి అన్ని రకాల ఏ విధంగా వాళ్ళు అనుసరించి శాసించారు, డబ్బులు సంపాదించారు, ఆర్థికంగా ముందుకు పోయారు, రాజకీయాలు రాణించారు, వాళ్ళు శాసిస్తారు. నువ్వు శాసించు, నువ్వు ముందుకు పోరా, మనం కూడా అవేర్నెస్ తీసుకురండి. అంతేగాని ఇవన్నీ ఊరికే మాట్లాడేది కాదు. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దండి, ఇది వాస్తవాలు మీ దగ్గర మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.